నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చంద్ర గారు. సార్, ఈరోజు అచ్యుతాపురం ఘటన దగ్గర జగన్ గారు పరామర్శించడానికి వెళ్ళి మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి రెడ్ బుక్ మీద ఉన్న ధ్యాస ప్రజల రక్షణ మీద లేదు అని విమర్శించారు. అంటే అక్కడ కొంచెం నిర్లక్ష్యంగా అనిపించింది. గతంలో ఆయన ఉన్న టైంలో ఎల్జీ పాలిమర్స్ దగ్గర జరిగినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిన తీరుని కంపేర్ చేస్తూ ఇప్పుడు మీరు స్పందించిన తీరు ఇలా ఉందన్నట్లు మాట్లాడారు. సో మీరు ఎలా చూస్తారు అసలు? అంటే ఒకటి, అప్పుడు సంఘటనతో కంపేర్ చేస్తే వాళ్ళు తెల్లవారుజామున జరిగినా చాలా వేగంగా కలెక్టర్ వెళ్ళారు, అందరూ వెళ్ళారు, అప్పటికప్పుడు నష్టపరిహారం ప్రకటించేశారు, ఇమీడియట్గా హాస్పిటలైజ్డ్ ఇవన్నీ చేసి, అంటే స్పీడ్గానే జరిగింది. కంపేర్ అంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎవరు ఎలా స్పందించారు అనే దాన్ని బట్టి మనము దాన్ని జడ్జ్ చేయలేము. కానీ జనరల్గా ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అలాగే మాట్లాడతారు. ప్రమాదం జరగకుండా చూడాలి, ప్రమాదం జరగకుండా చూడడం, ఆయన కూడా అదే అంటున్నాడు. ప్రమాదం జరగకుండా చూడండి అబ్బా, ప్రమాదం జరిగిన తర్వాత ఏమున్నాయి ఇవన్నీ అని కూడా అంటున్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, మరి పగలే జరిగినా కూడా ఇమీడియట్గా అంబులెన్సులు పంపించలేదు, ఇమీడియట్గా కార్మిక శాఖ మంత్రికి కూడా ఎంతమంది చనిపోయారో తెలియదు. అంటే ఆ లెక్కలు కూడా అంత సులభం కాదులేండి. ఒక ప్రమాదం జరిగి అక్కడంతా విపరీతమైన పొగ ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కూడా ఈజీ కాదు. మామూలుగా అంటే ఆ వర్క్కి ఎంతమంది వెళ్ళారు, ఆ రోజు ఎంతమంది, అక్కడ ఉన్న అధికారులే చనిపోయినప్పుడు ఇంకెవరు చెప్తారు సమాధానం మీకు? సరే, ఆయన విమర్శలో ఒక సహేతుకత ఉంది. ఏమిటంటే, మీరు స్పీడ్గా స్పందించలేదు ముఖ్యమంత్రి గారు. అంటే దీనికి ఒక కంపారిజన్ కూడా ఉంది. ఆయన అనలేదు కానీ ఆయన మామూలు జనమైన ఏమనుకుంటారు, మదనపల్లిలో ఫైళ్లు దగ్ధమైతే డీజీపీని హెలికాప్టర్లో పంపిన వాళ్ళు ఇంతమంది చచ్చిపోతే కనీసం కలెక్టర్ కానీ వీళ్ళు కానీ వెంటనే ఎందుకు స్పందించలేదు? అక్కడ ఉన్న అధికారులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు అంబులెన్సులు పంపించడం కానీ హాస్పిటలైజ్డ్ చేయడం కానీ, లేదా వీళ్ళు మధ్యాహ్నం కల్లా మేము డబ్బులు ఇచ్చేసినాము, 11:30 గంటలకి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాము, మీరు ఇంతవరకు నష్టపరిహారం ఇచ్చిందే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. అదంతా ఒక ఎత్తు. ఆయన ఏమంటారంటే, మేము సేఫ్టీ కోసం అనేక చర్యలు తీసుకున్నాము, ఆ సేఫ్టీ చర్యల్లో మా లోపం ఏమీ లేదు, ఊరికే మా మీద బురద వేయకండి, ఇక మీదట మీరు ఆడిట్ కానీ ఏదైనా కానీ మీరు కరెక్ట్గా చేసి ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఇంకోసారి ప్రమాదాలు జరగకుండా చూడండి అన్నాడు. అది బాగానే ఉంది. ఇంకేమంటారంటే, ఇంకా సరే, ఇంక కంటిన్యూటీ ఏం మాట్లాడారంటే, ఆయన రెడ్ బుక్ మీద ఉన్న శ్రద్ధ మీకు ప్రజల ప్రాణాల మీద లేదు అనేది ఒక కామెంట్ చేశారు ఆయన. రెడ్ బుక్ అని ఈ మధ్య వరుసగా సంఘటనలు వైసీపీ మీద జరుగుతున్నాయి కదా, దాడులు కానీ, లేదా వాళ్ళ ఎమ్మెల్యేని ఊర్లలోకి రానివ్వకుండా అడ్డుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారిని, పుంగనూరు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారిని, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రెడ్ బుక్ని పదే 2 సార్లు అన్నారు. అదేవిధంగా ఆయన ఏమంటారంటే, మీరు 3 నెలలు అయింది దాదాపుగా వచ్చి కదయ్యా, మీరు మరి చెప్పిన పథకాలు సూపర్ 6 అన్నారు, ఇవన్నారు, మరి ఏమైనా అవన్నీ మీరు ఏం మాట్లాడడం లేదేంటి? ఒకవైపు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరేమో పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామన్నారు. ఒకవేళ మా పాత ప్రభుత్వం అయితే 13,500 ఇప్పుడో వచ్చేసిండేది, మీరు కనీసం ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు, మరి ఎప్పుడు కడతారో? ఆరోగ్యశ్రీకి బిల్లులు రాకుండా పోతున్నాయి, జనవరిలో రావాల్సిన బిల్లులు కోడ్ రావడం వల్ల మేము ఇవ్వలేకపోయాం, మార్చి 16వ తేదీ కల్లా కోడ్ వచ్చింది, మేము ఇవ్వలేకపోయాము, ఇప్పుడు జూలై ఆగస్టు వచ్చేసింది, సెప్టెంబర్ కూడా వస్తూ ఉంది, ఇప్పటి వరకు మీరు ఇవ్వకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ పేషెంట్లందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. నాడు నేడును గాలికి వదిలేశారు, ఇంగ్లీష్ మీడియంను అది టోఫెల్ అవన్నీ తీసేశారు, స్కూళ్ళల్లో అది గోరుముద్ద కార్యక్రమాన్ని మీరు ఏదో దాన్ని ఏమంటారు, క్వాలిటీ ఏదో తగ్గించారు, ఇలా చాలా విమర్శలు చేశారు ఆయన. వీటిలో ఏమిటంటే, ఈ పథకాలకు సంబంధించి వీళ్ళు ఇప్పటి వరకు ఏం మాట్లాడకపోవడం అనేది ఆయన టార్గెట్ చేసి మాట్లాడారు. సహజంగానే మాట్లాడతారు కదా, అదొకటి. లేదు, మీరు ఈ బాధితులకు సంబంధించిన వేగంగా కనుక మీరు చర్యలు తీసుకోకపోతే నేను వచ్చి ధర్నా చేస్తాను, నేనే స్వయంగా వచ్చి ధర్నా చేస్తాను, వైసీపీ పార్టీ గమ్మనే ఉండదు, నిరసనలు కానీ ఏదైనా కానీ మేము పార్టీ చాలా యాక్టివ్గా ప్రతిపక్ష రోలు పోషిస్తాము, మేమేమి 11 మంది ఉన్నామని మేమేమి డీలా పడడం లేదు, బీ కేర్ఫుల్ అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఈరోజు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు. ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకటి మేము ఉండింటే ఈ పార్టీకి వచ్చేసిండేది, ఇప్పటి వరకు రాలేదు. ఇలా మీరు భవిష్యత్తులో ఏం పథకాలు ఇస్తారు, మీరు చెప్పినవన్నీ ఎప్పుడు ఇస్తారు, ఏమి ఇస్తారు అనే క్వశ్చన్ ఒకటి. ఇప్పటి వరకు ఇవ్వలేక మీరు పెన్షన్లు ఇవన్నీ కూడా సక్రమంగా ఇవ్వలేదు అనేది ఒక ఉంది. అంటే పెన్షన్లు ఇచ్చారు కానీ ఇంటికి పోయి ఇచ్చారు, కానీ ఆయన ఏమంటారంటే పెన్షన్లు కూడా ఇంటికి సరిగా చేరలేదు అనే ధోరణిలో మాట్లాడారు. ఇంకోటి ఏమిటంటే, ఇంటికి రేషన్ వచ్చేది దాన్ని కూడా ఇంటికి రాకుండా చేశారు అనేది ఒకటి ఆయన కంప్లైంట్. సరే, ప్రతిపక్ష నేతగా ఆయన అలాగే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే, ఇక మీదట ఎప్పుడైనా ప్రమాదం అనేది ఎవరికి తెలిసి జరగదు, కానీ ఎప్పుడు జరిగినా కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటంటే వేగంగా స్పందించడం.
ఎందుకంటే మీరు అక్కడ నెట్వర్క్ ఒకటి ఉంటుంది కదా, కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, మీకు అక్కడ సంబంధించిన ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య శాఖకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే వేగంగా కనుక స్పందిస్తే ఏమిటంటే కనీసం కొంత నష్ట నివారణ జరుగుతుంది. చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోతారు, గాయపడిన వాళ్ళకైనా వేగంగా వైద్య సహాయం అందితే ఇంకొంతమంది బతికేదానికి అవకాశం కానీ వాళ్ళకి ఇంకొంచెం మెరుగైన చికిత్స అందించే అవకాశం కానీ ఉంటుంది. అది ఒకసారి గమనించుకోవాల్సి ఉంటుంది. ఇంకా హోంమంత్రి కూడా స్పందించలేదనేమో చెప్పారు. హోంమంత్రి అంటే హోంమంత్రి ప్రమాదాలకు వీటన్నిటికి ఇప్పుడు అదేమి అక్కడ ఏం క్రైమ్ జరగలేదు కదా, మర్డర్లో క్రైమ్ జరిగితే హోంమంత్రికి బాధ్యత అది. కార్మిక శాఖ మంత్రి స్పందించాలా, ఆయన ఏమన్నారు నాకు తెలీదు, ఎంతమంది చనిపోయారో అన్నారు. మరి ఆయన అక్కడ ఉన్న అధికారులు వాళ్ళందరినీ విచారించి తెలియదు అంటే ఏమిటంటే అది వైరల్ అయిపోతుంది. బాధ్యతగా ఉన్న ఒక శాఖలో మంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెలియదు అనే మాట అనకూడదు. మేము తెప్పించుకుంటున్నాము వివరాలు వచ్చేస్తాయి అన్నట్టుగా మాట్లాడితే సరిపోయింది. మరి ఆయన అలా మాట్లాడినారు. అలా మాట్లాడడం వల్ల అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి ఇది నిజానికి ఈ ప్రమాదానికి ఏమి సంబంధం? ఫ్లోలో ప్రతిపక్ష నేతగా అలాగే మాట్లాడతారు కదా, జనరల్గా విమర్శలు అలాగే ఉంటాయి, ప్రతిపక్షం ఉంటాయి. ఓకే, అయితే ఎలా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి మధ్యలో ఒక సవాల్ వస్తుంది ఏదో ఒక రకంగా. ఇప్పటివరకు కార్మిక శాఖ మంత్రి ఎవరు అనేది కూడా తెలియదు చాలామందికి. ఇప్పుడు ఆయన పేరు వచ్చింది, పేరు వచ్చినప్పుడు కనీసం దాని మీద స్పందన సరిగా ఉంటే విమర్శలు ఎదుర్కోకుండా ఉండేవాళ్ళు. ఆయన ఏమంటారంటే కరోనా టైంలో చాలా టైట్గా ఉన్న టైంలో అది తెల్లవారుజామున ఎప్పుడో 3 గంటలకు ప్రమాదం జరిగినా కూడా మా ప్రభుత్వం వేగంగా స్పందించి నేనే స్వయంగా మరుసటి రోజు వచ్చి పరామర్శించాను. మీరు పట్టపగలు జరిగిన దానికి కూడా ఎందుకు మీరు స్లోగా ఉన్నారు, ఎందుకు స్పందించలేదు అనేది కీలకమైన ప్రశ్న అక్కడ ఉన్న వాటిలో. ఆయన తన ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటూ అడిగిన క్వశ్చన్ అది. అండ్ ప్లస్ జగన్ గారు ఇంకో మాట కూడా చెప్పారు, డెడ్ లైన్ విధించారు. అంటే 2 వారాలు ఎంతో ఆలోపు నష్టపరిహారం ఎవరెవరికైతే అందాలో వాళ్ళందరికీ చెల్లించాలి, లేకపోతే నేనే స్వయంగా వచ్చి ధర్నా చేస్తానని చెప్పన్నారు. సో ఆయన ప్రజల్లోకి రావడానికి సిద్ధపడుతున్నారు అనడానికి ఇంకొక ఉదాహరణ అనుకోవచ్చు. ఆయన ప్రజల్లోకి రావడం ఆయనకేం కొత్త కాదు కదా, ఈ మధ్య రాలేదు కదా, అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు జరిగిపోయేది. కానీ మామూలుగా ప్రజల్లో మునుపంత పాదయాత్రలు కానీ అన్నీ చేసిన వ్యక్తే కదా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే ఇక మీదట ప్రజల్లో ఉంటూ నిరంతరము వైసీపీ యాక్టివిటీస్ అదే మీరు గమనిస్తున్నారు లేదా, అన్ని జిల్లాల్లో కూడా అందరితో మాట్లాడుతూ కార్యకర్తలనంతా సమాయత్తపరుస్తూ అక్కడ జిల్లా ఇన్ఛార్జీలని అందరూ మారుస్తూ ఏదో అనుబంధ సంస్థలకి బాధ్యుల్ని వాళ్ళని కూడా అంతా పటిష్టం చేస్తున్నారు. ఆయన ఏమీ తక్కువ మనం ఓడిపోయాం కాబట్టి మనం ఏమి తగ్గిపోయామనే మూడ్లో ఏమి లేరు. ఆయన ప్రతిపక్షరు అంటే అసెంబ్లీకి పోతారో లేదో మనకు తెలియదు, కానీ ప్రతిపక్ష నేతగా మాత్రం ఆయన స్పీడ్గానే తన యాక్టివిటీని ముందు తీసుకెళ్తారనేది ఆయన మాటల్లో ఈరోజు అర్థమవుతుంది. అంటే స్వయంగా తానే ధర్నా చేస్తాను వచ్చి అంటే సీరియస్ విషయమే కదా. ప్రతిపక్ష నేతే వచ్చి ధర్నా చేస్తే అక్కడ ఇంకా సీరియస్గా బాధితులకు వెంటనే సహాయం అందాల్సిందే. ఎందుకంటే ఆయన వచ్చి జగన్ వస్తే స్పీడ్ అవ్వాల్సిందే కదా ప్రతిపక్ష నేతగా. ఇక అదేవిధంగా తన పార్టీని ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమున్నాయి అని పటిష్టం చేసుకునే దిశగా అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టడము. ఇక మీదట ఎక్కడ ఏం జరిగిందంటే ఇక మీదట వాయిస్ ఆయన పెంచుతూ వస్తారు. ఎందుకు పెంచుతూ వస్తారు అంటే వీళ్ళు పథకాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా వాటిని అమలు చేయకుండా ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా నాన్స్తూ వెళుతూ ఉన్నంత కాలము ఆయన వేగంగా ఆయుధాలు తీసుకొని ఒక్కొక్క ఆయుధం తీసుకొని ఒక్కొక్క విమర్శ తీసుకొని ప్రభుత్వం మీద ఎక్కువ పెడతారు. అది మరి వీళ్ళు ఇస్తారా అవకాశము, ఎప్పుడు ఇస్తారు, ఎంత టైంలో ఇస్తారు అనేది తెలియదు, కానీ వెంటనే వేగంగానే ఇస్తారనేది మాత్రం అర్థమవుతుంది మనకు. సార్ అప్పుడు మరి జీతాలు సరిగా టైంకి పడట్లేదు అన్నదాన్నే కంప్లైంట్గా చూశారు. ఇప్పుడు ఇస్తానన్న పథకాలు కూడా అంటే దగ్గరలో ఇప్పుడిప్పుడే అమలయ్యే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అంటే ఒక్కదాన్ని విమర్శిస్తే ఇక్కడ ఒక 4-5 విమర్శ వేలెత్తి చూపితే 4 మన వైపు ఉంటాయి అంటారు కదా, అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇన్ కేసు అప్పుడు అంటే జగన్ గారే అధికారంలో ఉన్నా కూడా ఈ పథకాలను అమలు చేయడము ఈయనక కష్టమయ్యేదా? కానీ కష్టం అవ్వకుండా ఉండేదంటే ఎక్కడో చోట నుంచి అప్పులు తెస్తారు అనేది. ఆ సోర్స్ వీళ్ళు ఎందుకు చూడట్లేదు? వీళ్ళు కూడా అప్పులు తెస్తున్నారు కదా, వీళ్ళు తెస్తున్నామని అప్పులే కదా. ఇప్పుడు అమరావతికి తెచ్చి ఇచ్చేది కూడా అప్పే. ఇక మీదట ప్రతి నెల లేదా వీళ్ళు అప్పులు తీసుకొస్తే తప్ప ఇది జరగదు. ఎందుకంటే మీకు రెవెన్యూ పెరుగుతూ ఉంటే అప్పులు తగ్గుతాయి. ఇప్పుడు ఏమిటి, పథకాలను అమలు చేసే కొద్దీ కొత్త పథకాలు ఉన్నాయి కదా, వీళ్ళ ఈ పథకాలన్నిటికీ బోలెడు డబ్బులు కావాలి. ఈ డబ్బులన్నిటికీ అప్పులు తేవడమా లేదా ఏదైనా ఇప్పుడు అన్నా క్యాంటీన్ అయితే అదేదో సులభమైన విషయం కాబట్టి ఏదో ఫండ్స్ రైజ్ చేసి దాన్ని నడుపుతాము అంటున్నారు. అవి పెద్ద సంఖ్యలో ఏమి లేవు కదా, కాబట్టి అది సులభం. కానీ రేపు 3 సిలిండర్లు ఇంకోటో ఈ పెద్ద పథకాలు ఉన్నాయి కదా, రైతులకు 20,000 ఇవన్నీ కూడా
వేల కోట్ల రూపాయల డబ్బు అవసరమైన పథకాలు. ఈ పథకాలని పబ్లిక్ ఫండ్ రైజ్ చేయలేరు. మహా అయితే మీరు రోడ్లు వేయగలరు, పబ్లిక్ సహాయం, ప్రైవేట్ సహాయంతో రోడ్లు వేసేది, టోల్ గేట్ అట్లాంటివి పెట్టుకోగలరు. కానీ ఈ పథకాలన్నిటికీ కూడా వేల కోట్ల రూపాయల డబ్బులు అవసరం కాబట్టి ఈ వేల కోట్ల రూపాయలు కొత్త అప్పులు చేయాలి, లేదా వీళ్ళు చెప్పినట్టు సంపదని పెంపొందించాలి. సంపదను పెంపొందించడం అంటే బోలెడన్ని పరిశ్రమలు ఇవన్నీ వచ్చి ఇదంతా పెరిగితే తప్ప సంపద పెరగదు. మీకు గవర్నమెంట్కి పన్నులు వస్తేనే కదా సంపద పెరుగుతుంది, ఇలాంటి ఎట్లా పెరుగుతుంది సంపద? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలుసు, కానీ ఎన్నికల్లో గెలవడం అనేది ముఖ్య ఉద్దేశంతో ఆయన ఇవన్నీ చెప్పేశారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు వీటి నుంచి ఎలా ఒక్కొక్కటి బయటపడాలి అనేది ఆయన ఆలోచిస్తున్నారు. ఆయన ఈ స్పీడ్గా వీటిని పథకాలు అమలు చేసే దిశగా వెళితే ఏమీ సమస్య లేదు. వెళ్లకుండా ఉంటే ప్రతిపక్షం ఓవర్ యాక్టివ్ అయి జగన్ గారు జనంలో తిరగడం మొదలు పెడతారు. సో అది ఈ గడువు ఇచ్చారు కదా ఇప్పుడు దీనికి, అచ్యుతాపురం సెజ్ దానికి, అక్కడ నుంచి ఆయన స్టార్ట్ చేసే అవకాశం ఇప్పుడు ప్రధాన ఏదైతే ఉందో ప్రభుత్వం కల్పించకుండా ఉంటే ఆడ స్లో అవుతుంది, కల్పించారు అంటే స్పీడ్ అప్ అవుతుంది జగన్ గారి ఏ యాక్టివిటీ అయినా. బాధితుల నష్టపరిహారం కాబట్టి ఇదేది పెద్ద స్లో అయ్యే అవకాశం లేదు. ఆయన ధర్నా చేసే వరకు పోతుందని నేనైతే అనుకోను. అందుకని బాధితులకు ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తారు కదా. కాకపోతే ఇక మీదట సేఫ్టీ, పరిశ్రమల్లో సేఫ్టీ ఏమిటి, ఊరికే వాళ్ళ పాత ప్రభుత్వం చేసిందనో ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్. ఇప్పుడు అనేక పరిశ్రమల్లో సేఫ్టీ లేదు, భద్రత లేదు, మీకు ఎక్కడ కూడా భద్రత లేదు. ఈవెన్ స్కూల్స్ మీరు ఒకసారి గమనించండి, ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్లో స్కూళ్ళు ఉంటాయి. అక్కడ ఏమైనా ఒక చిన్న ప్రమాదం జరిగితే ఆ చిన్న పిల్లలు ఎట్లా వస్తారు బయటికి, వాళ్ళని ఎలా తీసుకొస్తారు బయటికి? పైగా ఆ స్కూళ్ళన్నీ కూడా ఉన్న ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు. మరి ఎక్కడైనా భద్రత ఉంది ఆ స్కూళ్ళల్లో? ఆ స్కూల్ అనే కాదు, ఏ స్కూల్లో అయినా ఎంత మేరకు భద్రతలు ఉన్నాయో చెప్పండి. పిల్లలకి ఏం భద్రత ఉంది? ఏమీ లేదు. కాబట్టి భద్రతని వీళ్ళు పెంచాలి. ఏమిటి, ఏదైనా జరగరానిది ఏదైనా జరిగితే అక్కడి నుంచి ఎంత తక్కువ ప్రాణ నష్టంతో బయటపడవచ్చు, అసలు ప్రాణ నష్టమే లేకుండా బయటపడే అవకాశం ఏమైనా ఉందా, దానికి యాజమాన్యాలు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటే, ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేకుండా స్ట్రిక్ట్గా ఉంటే ముందు ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది. ప్రమాదం అనేది చెప్పి రాదు కదా, మనకు ముందే ఎట తెలుస్తుంది ప్రమాదం వస్తుందని. మనం నివారణ వరకు చేసుకోగలం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.